బైబిల్లో రోమాపత్రిక 15వ అధ్యాయం 32వ వచనంలో పౌలు గారు, మీరు నా కొరకు దేవునికి చేయి ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను అని అంటారు. మరి ఈరోజు మీకు ప్రశ్న, మీలో ఎంతమంది దైవ సేవకుల కొరకు, సువార్థికుల కొరకు, మీ బంధువులు, స్నేహితుల కొరకు ప్రార్థన చేసేవారుగా ఉన్నారు? వినండి, విజ్ఞాపన ప్రార్థన గొప్ప శక్తి గలది. అది శత్రువు పన్నాగాలను అణిచివేస్తుంది. దేవుని అద్భుత కార్యాలను మన కళ్ళ ముందు ప్రత్యక్షపరుస్తుంది. మరి నమ్ముతారా? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? మనలో చాలామంది ప్రార్థనను చాలా నిర్లక్ష్యం చేస్తాం. మీకు తెలుసా, ఓ భక్తుడు అంటాడు, మనం బైబిల్ చదివేటప్పుడు, పాటలు పాడేటప్పుడు కంటే సాతానుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ భయపడతాడని. అవును, సాతానుకు వాక్యం తెలుసు. అతడు మొదట ఓ గాయకుడే. కాబట్టి ప్రార్థన సాతాను కంచుగోడలను కూలగొడుతుంది. అలాగే జ్ఞాపకం పెట్టుకోండి, సాతాను ఎప్పుడు గర్జించి సింహం వల్లే తిరుగుతూ ఎవరిని మిరుగుదామని చూస్తున్నాడు. సాధ్యమైతే వాడు ఏర్పరచబడిన వారిని సైతం పడద్రోయాలని చూస్తున్నాడు. కాబట్టి మరి ముఖ్యంగా దేవుని పరిచారకుల కొరకు ప్రార్థించండి. మీకు దేవుని వాక్యాన్ని అందించే ప్రతి ఒక్కరిని మీ ప్రార్థనలో ఎత్తిపట్టుకోండి. అయితే మీరు అనుకోవచ్చు, ఇతరుల కోసం ప్రార్థిస్తే నాకేం ప్రయోజనం అని. అయితే వినండి, ఒకసారి యోబు గ్రంథం 42:10 వచనం చూస్తే, ఇక్కడ యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించగా దేవుడు అతనికి రెట్టింపు ఆశీర్వాదం కలుగజేశాడు అని చూడవచ్చు. అవును, మనం ఇతరుల కోసం ప్రార్థిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించి ఇతరులకు ఆశీర్వాదకరంగా మనల్ని ఉంచుతాడు. అందుకే తప్పక ప్రార్థించండి. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.